దేవుడు లేడేమో, ఉంటే నాకెందుకు ఇలాగా మాటలు ఎందుకు రాకుండా చేశాడు, నాకెందుకు ఇలా అయింది అని చెప్పానని బాధపడుతూ ఉండేవాడిని. ప్రభు స్వరం వినపడుతూ ఉంది. యెహెజ్కేలు 2వ అధ్యాయం ద్వారా నీవు లేచి నిలబడు, నేను నీ ద్వారా మాట్లాడబోతున్నాను అని చెప్పి దేవుడు స్వరం వినిపిస్తున్నాడు. వికలాంగులను, నత్తి వాళ్లను అవమానపరచకండి, హేళన చేయకండి. వాళ్ళు మీతో పాటు నవ్వుతారేమో కానీ ఒంటరిగా కూర్చొని ఏడుస్తారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ముఖ్యంగా ఈ స్థితిలో దేవుడు నన్ను ఉంచినటువంటి ఆయన అద్భుతమైన సంకల్పాన్ని బట్టి దేవదేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మరి దేవుడు ఒక్కొక్కరి జీవితంలో చేసేటువంటి కార్యాలు ఎంతో అద్భుతమైనటువంటివి, మనుషుల ఊహలకు అందనటువంటి అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేస్తారు. ఈ కార్యాలన్నిటినీ కూడా అందరికీ తెలియాలి అని చెప్పి దేవుని వాక్యంలో చెప్పబడినట్లుగా గొప్ప సాక్షి సమూహము పాత నిబంధన భక్తులందరినీ కూడా హెబ్రీ పత్రిక తెలియచేస్తూ ఉంది. అలాగే ఇప్పుడున్నటువంటి సాక్ష్యాలు, ప్రభు ఒక్కొక్కరి జీవితంలో చేసిన కార్యాలు, ఆయన ఒక్కొక్కరిని వాడుకున్న రీతిని లోకానికి చాటి చెప్పడానికి బ్రదర్ జోషి గారికి దేవుడిచ్చినటువంటి గొప్ప దర్శనాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అలాగే జోషి గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మాది నాగులుపులపాడు గ్రామము, ప్రకాశం జిల్లా. ఈ ప్రకాశం జిల్లా నాగులుపులపాడు మండల గ్రామంలో మేము పుట్టి పెరిగాం. మా యొక్క తల్లిగారి పేరు లలితమ్మ గారు, మా నాన్నగారి పేరు చలపతిరావు గారు. వారికి మేము 5 సంతానం. 5 సంతానంలో ఒక అక్క, 4 అన్నదమ్ములు. మేము అన్నదమ్ముల్లో నేను 3వ వ్యక్తిని. మా అమ్మగారు మరి కూలి పని చేసుకుంటూ మమ్మల్ని పోషిస్తూ మరి దేవుని సేవ చేస్తూ దేవుని కొరకు ఒక సాక్షిగా బ్రతికినటువంటి గొప్ప వ్యక్తి. మరి అలాంటి తల్లిగారి కడుపును పుట్టడం దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. అయితే కూలి పని చేసుకుంటూ సువార్త చేస్తూ కుటుంబాన్ని చూసుకుంటూ మా తల్లిగారు సేవ చేసేవారు. బాల్యం నుంచి మా తల్లిగారు రక్షణ పొంది దేవుని కొరకు సాక్షిగా ఉండాలనేటువంటి ఆశతో జీవించే వ్యక్తి. మా నాన్నగారు కమ్యూనిస్టు భావాలతో ఉండి తల్లిగారిని కొంచెం ఇబ్బందులకు గురి చేస్తూ ఉండేవారు. ఎన్ని ఉన్నప్పటికీ కూడా మరి అమ్మగారు ప్రార్థన ద్వారా ప్రభు మీద ఆధారపడి మా కుటుంబాన్ని పోషిస్తూ మమ్మలను చూసుకుంటూ రాత్రి వేళ పొలాల్లో బడి వెళుచు లాంతరు తీసుకొని 1-2 సహోదరులను తీసుకొని పక్క గ్రామాలకు వెళ్ళి సువార్త చేస్తూ ఉండేది. తర్వాత మరి మా కుటుంబ పరిస్థితి, 2 అన్నయ్యలు చదువుకుంటానికి వారిని సిద్ధపరిచింది అమ్మగారు. మరి 2వ అన్నయ్య 6th క్లాస్ వరకు చదివి ఆపేశారు. పెద్దన్నయ్య ఇంటర్మీడియట్ వరకు చదివి ఆపేశారు. వాళ్ళు చదువులో సరిగా మరి ముందుకు వెళ్ళలేకపోయారు కనుక నేను చదువుకుంటానని ఆశపడ్డాను. 5th క్లాస్ వరకు చదువుకున్నాను. నేను 5th క్లాస్ వరకు చదువుకున్నాను. తర్వాత చదువుకుంటానని చెప్పానంటే చదివితే మరి ఇంట్లో ఇబ్బంది అవుతుందని చెప్పి, ఎందుకంటే అప్పటికే మా నాన్నగారు నేను పుట్టిన తర్వాత 2 సంవత్సరాలకి లంగ్స్ క్యాన్సర్ వచ్చి ఆయన చనిపోతాడని చెప్పారు. చనిపోతాడు, తీసుకెళ్ళమని చెప్పినప్పుడు
అమ్మగారి ఇంటికి తీసుకొచ్చి మరి మంచం దగ్గర కూర్చొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసేది. మరి 2-3 ఇంటికి వస్తే ఆయన చనిపోయారుగా అని చెప్పి అనుకునే వాళ్ళందరూ. రోజు రక్తం వస్తూ ఉండేది నాన్నగారికి. అది ఒక పాత్రలో మట్టి పోసి మంచం దగ్గర పెట్టేది. ఎందుకంటే వామిటింగ్ అయినప్పుడు ఆ రక్తం తొందరలోకి వస్తే అమ్మ తీసేస్తూ ఉండేది. అలాంటి సిచ్యువేషన్లో వైద్యులు తీసుకెళ్ళమని చెప్పారు. రోజుల్లోనే ఇది సరిపోతాడని చెప్పి తర్వాత పిల్లల్ని దగ్గర పెట్టుకొని అమ్మ 7 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. 7వ దినాన దేవుడు అమ్మకు దర్శనం ఇచ్చామ్మా, మరి ఆయనలో ఉన్నటువంటి రోగం అంతా తీసేస్తున్నాను, నేను ఆయన బాగు చేస్తున్నాను, నీ ప్రార్థన విన్నానని చెప్పాడు. తర్వాత నుంచి నాన్నగారు కోలుకున్నారు. తర్వాత రక్షించబడి బాప్తీసం తీసుకొని అమ్మతో సహకరించేవాడు, కానీ పొలం వెళ్ళి పనిచేసేటువంటి శక్తి ఆయనకు ఉండేది కాదు. తర్వాత 22 సంవత్సరాలు నాన్నగారు బ్రతికారు. అందరికీ ఆశ్చర్యం, వైద్యులకి ఆశ్చర్యం. ఎందుకంటే ప్రభువు చేసే గొప్ప కార్యాలు, మా తల్లిగారి కన్నీటి విజ్ఞాపన మరి పోతున్నటువంటి నాన్నగారి ప్రాణాన్ని తిరిగి తీసుకొచ్చింది. అంచేత అమ్మగారే కూలి పని చేస్తూ ఉండేవారు కనుక నానింటి దగ్గరే ఉంటుండేవారు. అందును బట్టి మరి నేను చిన్న వయసులో అన్నయ్య వాళ్ళు సరిగ్గా చదువుకోలేదు కనుక అక్కకి నాన్న చనిపోతాడని చెప్పానని 12వ ఏట పెళ్లి చేశారు. అక్క వెళ్ళిపోయారు. 5వ క్లాస్ అయిపోయిన తర్వాత అమ్మ చదువుకుంటానని చెప్పానంటే నన్ను బడికి వద్దని కొట్టింది అమ్మగారు ఆ దినాలు. ఎందుకంటే ఆ చిన్న చేతులతోటి నేను కూడా వెళ్ళి పని చేస్తేనే మాకు ఇంట్లో భోజనాలు జరిగేది. అలాంటి రోజులు అవి. అలాగా మరి నాకు 12వ సంవత్సరం వచ్చేవరకు చదువుకున్నాను. అయితే నాకు బాల్యం నుంచి మాటలు రావు, నత్తిగా మాట్లాడేవాడిని. మరి దుకాణానికి వెళ్ళి ఏదైనా తేవాలంటే ఒక చిన్న వస్తువు తేవాలన్నా నాకు 2-3 గంటలు టైం పట్టేది. మాట సరిగ్గా రాదు. అలా జరుగుతుండేది. 12 సంవత్సరాల వరకు దేవుణ్ణి నమ్మి అమ్మతో పాటు సండే స్కూల్ అట్లా ఉండేవాడిని. 12వ ఏట వచ్చిన తర్వాత నుంచి నాకు సమాజంలోకి వెళ్తున్నప్పుడు మరి నా మాటలకు అందరూ కూడా నవ్వుతూ ఉండేవాళ్ళు. నాకు కొంచెం అది బాధ అనిపించేది. అంచేత మరి దేవుడు లేడేమో, ఉంటే నాకెందుకు ఇలాగా మాటలు ఎందుకు రాకుండా చేశాడు, నాకెందుకు ఇలా అయింది అని చెప్పానని బాధపడుతూ ఉండేవాడిని. అందరిలో ఉన్నప్పుడు నా మాటలకు వాళ్ళు నవ్వుతున్నప్పుడు నేను కూడా కలిసి నవ్వేవాడిని. తర్వాత ఒంటరిగా కూర్చొని ఏడ్చేవాడిని. దేవుడు ఉంటే ఎందుకు ఇలా చేయాలనేటువంటిది నాకు బాధగా ఉండింది. తర్వాత చదువుకునేటువంటి అవకాశం నాకు లేకుండా పోయింది. చదువుకునేటువంటి ఆశ అయితే నాకు ఉండేది. తర్వాత అక్కడ నుంచి మరి హైదరాబాదు కొంతమంది బిల్డింగ్ పని చేయడానికి, తాపి పని చేయడానికి, నేర్చుకోవడానికి వెళ్తుంటే నన్ను పంపించారు. తర్వాత అక్కడికి పోయిన తర్వాత ఇక నా జీవితం ఇలాగే ఇక నేను పని చేసుకుని బ్రతకాలి కనుక అని అదే పని చేయడానికి ఫిక్స్ అయిపోయాను. నేను అక్కడ ఉండేటువంటి కాలంలో అక్కడ నా చెప్పేవారు ఎవరు లేరు కనుక దేవుడి మీద కొంచెం కోపంతో ఉండేవాడిని. అసలు దేవుడు లేడనేటువంటి వాడిని. అలాంటి పరిస్థితుల్లో మరి 12వ సంవత్సరం నుంచి 20 సంవత్సరాల వరకు హైదరాబాద్ వెళ్తూ వస్తూ ఉన్నాను. అన్ని అలవాట్లు అయిపోయినాయి. ఒక మనిషి చెడిపోవడానికి ఎన్ని అలవాట్లు అయితే ఉండాలో మరి అన్నీ కూడా నాకు వచ్చేసాయి. కానీ అమ్మ ముందు మేము చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళం. ఎందుకంటే అమ్మ అంటే మాకు గౌరవం. ఎందుకంటే ఆమె జీవించినటువంటి ఆ యొక్క పవిత్రమైన జీవితం అలాంటిది. అంచేత అలా ఉండేది పరిస్థితి. తర్వాత మరి నువ్వు హైదరాబాద్లో ఉండొద్దు అని చెప్పి ఒకరోజు మా అమ్మ మరి బాగా ఏడ్చింది. తర్వాత ఇంకా వెళ్ళలేమ్మా, నేను ఇక్కడే ఉండి పని చేసుకుంటాలే అని చెప్పాను. తర్వాత అప్పుడు ఒంగోలు, మా నాగులుపులపాడు గ్రామానికి దగ్గరలో 20 కిలోమీటర్ల దూరంలో ఒంగోలు ఉండేది. అక్కడ చిన్న రూమ్ తీసుకొని అక్కడ ఉన్నాను నేను. అక్కడుండి పని చేసుకుంటా ఉన్నాను. అప్పుడు అక్కడ 2 మాసాలు అయిన తర్వాత అది 95వ సంవత్సరం.
95 సంవత్సరంలో 2 మాసాలు అయిన తర్వాత అనుకున్నాను, నేను ఎందుకు ఇలా త్రాగుతున్నాను, నాకు ఎందుకు ఇన్ని అలవాట్లు ఉన్నాయి, మా అమ్మ చాలా పవిత్రంగా జీవించింది, వీటి వల్ల ప్రయోజనం ఏంటి అని చెప్పి నాకు అనిపించినప్పుడు అది 95 సంవత్సరం ఫిబ్రవరి మాసం డిసెంబరు 31 వచ్చింది. ఒంగోలు పెద్ద చర్చిలోకి వెళ్ళలేదు, రోడ్డు మీద అక్కడ ఉన్నాను. నేను ఆ రోజు నిర్ణయించుకున్నాను, నాకున్నటువంటి అలవాట్లన్నీ కూడా వదిలిపెట్టాలి అని చెప్పి నాకు అనిపించింది. ఆ రోజు తీర్మానం చేసుకున్నాను. అయితే ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో ఉన్నప్పుడు బిల్డింగ్ మీద నుంచి 2 సార్లు పడ్డాను. చాలా ఘోరమైన ప్రమాదాలు. ప్రభు ఆశ్చర్యకరంగా తప్పించాడు. 2 సార్లు యాక్సిడెంటు. ఒకసారి అయితే మరి సైకిల్ మీద సిటీ బస్సు క్రాస్ చేస్తున్నాను, ట్యాంక్ బండ మీద ఒక రాయి తగిలి సైకిల్ నేను పైకి లేసి ఆ యొక్క ఫుట్పాత్ మీద ఒక బండి పార్క్ చేసింది. పైకి లేసినటువంటి నేను ఆ యొక్క బండి సీటు మీద పడ్డాను. చిన్న దెబ్బ కూడా తగలేదు, సైకిల్ పనికి రాకుండా పోయింది. ఇలాగ 2 యాక్సిడెంట్లు. అయితే పడినప్పుడు కానివ్వండి, యాక్సిడెంట్లప్పుడు కానివ్వండి, అమ్మ ప్రార్థన, అమ్మ కన్నీరు, దేవుని కృప నన్ను వెంటాడుతుందని నాకు తెలియదు. తర్వాత మరి ఒంగోలు వచ్చిన తర్వాత అలవాట్లన్నీ మానేసి మౌనంగా ఉన్నాను, పని చేసుకుంటున్నాను. తర్వాత అమ్మ ఒక కార్డు రాసింది, ఉత్తరం రాసింది, అయ్యా మీటింగ్కి వెళ్దాంరా, మనకి సమీపంలో అమెరికా నుంచి ఒక పాస్టర్ గారు వస్తున్నారు, అందరం వెళ్తున్నాం, ఒక్కసారి రాయ్యా అని చెప్పానని అమ్మ ఉత్తరం రాసింది. చాలా కాలం నుంచి అమ్మ మాట నేను వినలేదు, అమ్మ మాట వినాలి అనేటువంటి ఆలోచన కలిగి సరేలేమ్మా వస్తానని చెప్పానని ఆ యొక్క మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే అక్కడ బంధువులు, స్నేహితులు అందరూ వస్తారు, అందరిని చూడొచ్చు, 2 రోజులు అలా ఉండొద్దాం అనే ఉద్దేశంతో నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని సేవకులు, అమ్మ, అక్కడ ఉండే పరిస్థితులన్నీ కూడా చూసి మౌనంగా ఉన్నాను. అక్కడికి ఆ దినాల్లో జాక్ కాక్స్ గారు అని చెప్పి అమెరికా నుంచి ఒక సువార్థికుడు వచ్చి సువార్త చేస్తున్నారు. సహోదరుడా, మరణం అనేటువంటిది అందరికీ ఉంది. మరణానికి వయసుతో సంబంధం లేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా వెలుగు చీకటి ఉన్నట్లుగానే నరకం పరలోకం అనేటువంటివి ఉన్నాయి. నువ్వు చనిపోతే, యేసు ప్రభువుని నమ్ముకోకుండా చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఆలోచించు. దేవుడిచ్చే ఉచిత రక్షణ నువ్వు ఎంతకాలం నిర్లక్ష్యం చేస్తావు, ఎంతకాలం పాపంలో ఉంటావు అని చెప్పి ఆయన వాక్యం చెప్తున్నారు. తర్వాత నాకు అర్థమైంది, సరే మాటలు వచ్చినా రాకపోయినా నేను చనిపోతాను, నా ప్రయాణాలను బట్టి, నాకున్న వృత్తిని బట్టి నేను తొందరగా చనిపోవచ్చు, కానీ యేసు ప్రభువుని నమ్ముకుంటే నరకం తప్పించుకుంటాను కదా, పరలోకానికి వెళ్తాను కదా అని నాకు అనిపించింది. అప్పుడు నేను వెంటనే మరి తీర్మానం చేసుకున్నాను, ప్రభువా నాకు రక్షణ కావాలి, నా పాపాన్ని క్షమించి అని చెప్పి ఆ రాత్రి నా పాపంలో ఒప్పుకొని కన్నీటితో ప్రార్థన చేసి విజ్ఞాపన చేసి ప్రభువుని క్షమాపణ అడిగి తల్లిదండ్రులకు విరోధంగా, సమాజానికి విరోధంగా నేను చేసినటువంటి మోసాలు అవన్నీ అడన్నిటిని కూడా ఒప్పుకొని విడిచిపెట్టాను. తర్వాత ఉదయకాలం బాప్తిస్మం ఇస్తున్నారు. ఒక పాస్టర్ గారు వచ్చి నన్ను అడిగారు, అయ్యా బాప్తిస్మం తీసుకుంటావా, రాత్రి తీర్మానం చేసావు కదా అని చెప్పారు. అని చెప్పిన తర్వాత నేను అన్నాను, అమ్మని అడగండి అన్నాను. అమ్మని అడగడానికి వెళ్ళారు వాళ్ళు. ఈలోపు నేను మరలా ఆలోచించుకున్నాను, అవును తీర్మానం అనేది నాది కదా, అమ్మని ఎందుకు అడగమన్నాను నేను అంటే, చిన్నప్పటి నుంచి అమ్మ సేవకురాలు కాబట్టి వాక్యం అనేది తెలుసు కానీ పట్టించుకోలేదు నాకున్న బలహీనతలను బట్టి. అప్పుడు నాకు అర్థమైంది. మరలా వచ్చారు పాస్టర్ గారు, అయ్యా అమ్మ ఇప్పుడు వద్దంటుంది, 6 నెలలు సంవత్సరం అన్నా ఆగాలి, మరి వాడు స్థిరంగా ఉంటాడో ఉండడో అని చెప్పి మరి అమ్మ చెప్పింది పాస్టర్ గారికి. నేను అన్నాను, పాస్టర్ గారు రాత్రి నరకంలో నుంచి, లోకంలో నుంచి బయటకు వచ్చాను, వెలుగులో నుంచి చీకట్లోకి వచ్చాను, మరి ఇంక నేను చీకట్లో ఉండలేను, నేను ప్రభు నా కొరకు చనిపోయాడని చెప్పి నాకు అర్థమైంది.
ఆయన కొరకే బ్రతకాలనేటువంటి ఆశ నాకు కలిగింది. నాకు బాప్తీసం ఇవ్వండి. ఒకవేళ నేను ఉండగలను, నేను ఉండలేకపోయినా పవిత్రంగా నా ప్రభు నన్ను కాపాడుతాడు, నా కొరకు ప్రాణం ఇచ్చినటువంటి వాడు ఎందుకు నన్ను కాపాడడు అనేటువంటి ఆలోచన నేను వాళ్ళతో చెప్పి నాకు ఇవ్వండి అన్నాను. ఉదయాన అది 96వ సంవత్సరం ఫిబ్రవరి 18 రాత్రి చెయ్యెత్తి తీర్మానం చేశాను. 19 ఉదయం బాప్తీసం తీసుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత ఒంగోలు వెళ్ళి సామాన్ తెచ్చేసుకొని నేను ఇది మొదలుకొని అమ్మా నాన్నతో ఉండాలి, ఇక్కడే నా సాక్షి జీవితం అనేటువంటిది ఉండాలనేటువంటి ఉద్దేశంతో అమ్మా నాన్నతో ఉన్నాను. ఆ రోజు ఒక చిన్న తాటాకుల పాకలో అమ్మా నాన్న, ఒక 10 మంది పెద్దవాళ్ళు విశ్వాసులు ఉండేవారు. నేను అప్పుడు వారి మధ్యలోకి వెళ్ళి కూర్చున్నాను, యవనస్తుడిగా ఉన్నాను. ఆ రోజు నుంచి నా తీర్మానం ఏంటంటే సైకిల్ మీద పనికి వెళ్ళి రావడం, ఇక నాకు రెండో ప్రపంచం లేదు. బైబిలు, ప్రార్థన, రోజుకొచ్చి ఒక 40 అధ్యాయాలు 50 అధ్యాయాలు బైబిల్ చదివేవాడిని, 2-3 గంటలు ప్రార్థన చేసేవాడిని. ఇక వేరే ప్రపంచం అనేటువంటిది నాకు ఉండేది కాదు. అలాగున తల్లిగారి యొక్క ప్రార్థనతో, ఆ కన్నీటి ప్రార్థనలో యేసయ్య పాదాల దగ్గరికి నేను వచ్చానని తర్వాత నాకు అర్థమైంది. ఒకే ఆశ ఏంటంటే యేసయ్య నా కోసం చనిపోయాడు, ఆయన కొరకు నేను బ్రతకాలి. అప్పుడు కూలి పని చేసుకుంటేనే మాకు ఇంట్లో జరుగుతుంది. ఇలా జరుగుతుంది కాబట్టి మరి అలాగా మరి సాగుతూ ఉన్నాం. మీటింగ్ పెట్టాలి, దేవుని పని చేయాలనేటువంటి ఆశ నాకు ఉండేది, కానీ డబ్బులు ఉండేవి కాదు. దేవుని కొరకు ఎలాగైనా ఏదో ఒకటి చేయాలనేటువంటి ఆశ ఉండేది. అలాగున ఆ సంవత్సర కాలంలో నేను రక్షించబడిన తర్వాత అమ్మ టెంట్ వేసి మైకు పెట్టి కూటం పెడదామని చెప్పాను. అమ్మ అన్నది, అయ్యా మనం మరి మైక్ సెట్ పెట్టించుకునే పరిస్థితి లేదు, టెంట్ వేయించుకునేటువంటి పరిస్థితి మనకు లేదయ్యా అని చెప్పానంటే నేను చెప్పాను, అమ్మ మనం పేదవాళ్ళమే, కానీ యేసయ్య పేదవాడు కాదు. మనం ఆయనను నమ్ముకున్నాం, ఆయన కొరకు పనిచేస్తున్నాం కాబట్టి పిలిచినవాడు నమ్మకస్తుడు అని చెప్పినప్పుడు అమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. సరేయ్యా చెయ్యి అని చెప్పానంటే ఆ దినాల్లో మరి సంఘం అంతా కూడా కొంత ఇచ్చారు. నేను కొంత పని చేసినటువంటి డబ్బులతో 850 రూపాయలు ఖర్చు పెట్టి 3 దినాలు భారీ ఎత్తున మీటింగ్ పెట్టినట్టు ఫీల్ అయ్యాను. చాలా ఆనందం వేసింది. ఎందుకంటే టెంట్ వేసి మైకు పెట్టి మైకులో ప్రార్థన చేసి మైకులో మరి పాటలు పాడి స్వాతికులను పిలిచి వాక్యం చెప్పించాననేటువంటి ఆశ కలిగింది. తర్వాత 6 నెలలు అయిన తర్వాత నా జీవితంలో ప్రభు కార్యం చేయడం మొదలుపెట్టాడు. స్నేహితులందరూ అనేవాళ్ళు, ఈడింకా మతంలో దిగాడురా, ఈడింకా మరి ఇప్పుడే ఎందుకు వెళ్ళాడు అనేటువంటి ఆలోచనలు చాలామంది చేశారు. అయితే నాకున్నటువంటి ఆలోచన ఏంటంటే ఈ ప్రపంచంతో ఇంకా నాకు సంబంధం లేదు, ఇంటి కొరకు పని చేయాలి, ప్రభు కొరకు బ్రతకాలి అని బైబిలు ప్రార్థన విపరీతంగా అలాగే దేవునితో సహవాసం చేసేవాడిని. ఒక్కొక్క రోజు కాళ్ళు కూడా మరి బాగా బరువెక్కిపోయి కూర్చొని అలాగా నీరు వచ్చేదన్నమాట. అంతగా చదివేవాడిని. 6 మాసాలు అయిన తర్వాత నేను ఆ రోజుల్లో పని మరి లేదు కాబట్టి ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. నేను ప్రభు స్వరం వినపడుతూ ఉంది. యెహెజ్కేలు 2వ అధ్యాయం ద్వారా నీవు లేచి నిలబడు, నేను నీ ద్వారా మాట్లాడబోతున్నాను అని చెప్పి దేవుడు స్వరం వినిపిస్తున్నాడు. తర్వాత వాక్యంలో చూస్తే అది ఉంది. నాకు అర్థం అవుతుంది. అప్పుడు 15 రోజులు ఏడ్చాను, ప్రభువా నేను శ్రమ పడతాను, కష్టపడతాను, సేవకుల్ని పోషిస్తాను, నా సంపాదన అంతా కూడా తిండికి పోను, సేవకే నేను ఇస్తాను, కానీ నేను వాక్యం చెప్పలేను అని చెప్పి ప్రభుతో చెప్పాను. నేను ఒంటరిగా ప్రార్థన చేసుకుంటాను కానీ అందరిలో చేసేవాడిని కాదు. ఎందుకంటే మాటలు సరిగా రావు కాబట్టి, నత్తి కాబట్టి చేసేవాడిని కాదు. అప్పుడు నా వయసు 21 సంవత్సరాలు.
తర్వాత ఒంటరిగా ఎంతసేపు అయినా నత్తైనా కూడా యేసు ప్రభు నవ్వడు కదా, మనుషులైతే నవ్వుతారు. అంచేత ఆయనతోటే ఎక్కువగా నేను మాట్లాడేవాడిని. నేను అన్నాను, ప్రభు నాకు మాటలు రావు, వాక్యము ఎలా చెప్పాలి, నా చేత కాదు కదా అని చెప్పానంటే దేవుడు అన్నాడు, 15 రోజులు మోకరిస్తాలంటే భయం వేసేది, అదే స్వరం వినపడుతుంది, నువ్వు లేచి నిలబడని. 15 రోజులు అయిన తర్వాత దేవుడు అన్నాడు, లేచి నిలబడు, నత్తి వాళ్లను మూగవాళ్లను సృష్టించింది నేనే అని చెప్పాడు. ఆ మాట నా చెవులకు వినపడుతూ ఉంది. వాక్యం తీస్తే అది వాక్యంలో కనిపిస్తుంది. అప్పుడు చదివేవాడినే కానీ గుర్తుపెట్టుకునేవాడిని కాదు, కానీ ఏ స్వరం అయితే వింటానో అది అక్కడ కనపడుతూ ఉంది. ఇలా జరిగినప్పుడు సరే ప్రభువా, మరి నా యొక్క బలహీనతలు నీవు ఎరిగి ఉన్నావని చెప్పి ప్రభువారికి చెప్పాను. చెప్పిన తర్వాత ఎవరు చెప్పలేదు, మౌనం ఉన్నా, ఎందుకంటే చెప్తే ఏం జరుగుతుందో అని చెప్పి. తర్వాత నాకు పని విషయమై మా నాన్నగారు వాళ్ళ ఊరు చింతగుంపలను ఉండేది మా దగ్గరలో, అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళితే LEF చర్చి ఉంది. అక్కడ చర్చి ఉన్నప్పుడు అక్కడ మా చుట్టాలందరూ బంధువులందరూ ఉన్నారు. ప్రార్థనకి వెళ్ళి అలవాటు ఉంది కాబట్టి వెళ్ళి కూర్చున్నాను. ఆ దినాలు అక్కడ మోషే తాతయ్య అని చెప్పానని పెద్ద ఆయన ఉండేవారు. సరే నేను వెళ్ళి కూర్చున్న తర్వాత అందరు పాటలు పాడారు. ఆయన ఎందుకు చెప్పాడు తెలియదు, లేచి ఈ రాత్రి అభిషేకం గారు మనకి వాక్యం చెప్తారన్నారు. సహోదరులారు, మీరు నమ్మండి నమ్మకపోండి, ప్యాంట్ షర్ట్ మొత్తం కూడా తడిచిపోయినాయి, నీళ్లు కారిపోతున్నాను. ఎందుకంటే టేబుల్ అనేటువంటిది పరిశుద్ధులు, నీతిమంతులు, నిర్దోషులకు నిలబడే స్థలం. అది పోతే నాకు మాటలు రావు సరిగా. నేను వెళ్ళి తాతయ్యని బతిలాడాను, తాతయ్య ఎందుకు ఇలా చెప్పావు, నేను ఎప్పుడు చెప్పలేదు, నాకు మాటలు రాని సంగతి నీకు తెలుసు కదా తాతయ్య అని చెప్పానంటే, ఏమోనయ్యా నాకు తెలియదు, దేవుడు ప్రేరేపించాడు, నీకు తెలిసిందే చెప్పు అన్నాడు. తర్వాత నా బల్ల దగ్గరికి వెళ్ళి మోకరించి పెద్దగా ఏడవటం స్టార్ట్ చేశాను. అందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు, ఏందిరా వీడు వాక్యం చెప్పమంటే ఏడుస్తున్నాడు ఏంటి అని చెప్పానని. వాళ్ళకేం తెలియదు నా బాధ. అప్పుడు సరే నేను చెప్పాను, ప్రభువా వాక్యంలో అద్భుతాల గురించి ఆశ్చర్యకార్యాల గురించి చదువుతున్నాం, వింటున్నాం, కానీ ఇంతవరకు చూడలేదు. కానీ మొన్నటి దినాన నువ్వు నాతో మాట్లాడావు, నీ కార్యాన్ని ఇప్పుడు లైవ్లో చూడాలి అని పెద్దగా ఏడ్చి, నాతో మాట్లాడింది నీవే అయితే నాకు వాక్శక్తిని అనుగ్రహించమని పెద్దగా ఏడ్చాను. ఏడ్చిన తర్వాత నేను చదువుకున్న వాక్యాలు, గుర్తున్నటువంటి వాక్యాలు మాట్లాడడం అనేది మొదలుపెట్టాను. సుమారు 40 నిమిషాల పాటు మాట్లాడానండి. మరి ఏం జరుగుతుందో నాకే తెలీదు, మొత్తం మీద మాట్లాడేశాను. మాట్లాడేసిన తర్వాత, అయ్యా నన్ను దేవుడు రక్షించాడు, నన్ను ఇలా చేశాడు, ఇలాంటి నూతనమైన జీవితం మీకు కావాలంటే ముందుకు రండి అని చెప్పానంటే 3 యవనస్తులు చేతులెత్తి లేచి నిలబడ్డారు. ఆటరకాలు ఇచ్చేసాను, ఏం జరుగుతుందో నాకైతే తెలియదు. మొత్తం మీద జరిగిపోయింది. జరిగిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక నా రాత్రి అంత నిద్ర పట్టలేదు. ప్రభువా ఏదో చెప్పేశాను, వాళ్ళు ఎవరు తీర్మానం చేసుకున్నారు, నాకేం అర్థం కావట్లేదు, ప్లీజ్ ప్రభువా నన్ను వదిలేసి, నా వల్ల కాదు అని చెప్పానని. దీనికి ముందు ఇంకొక విషయం ఏంటంటే, నేను మాట్లాడుతున్నాను వాక్యం, ఆ ఊర్లో చాలామంది నాకు తెలుసు. అభిషేకం మాట్లాడుతున్నాడు అని విన్న వాళ్ళందరూ కూడా వాకిట్లోకి వచ్చి ఆ చర్చి దగ్గరికి వచ్చి అందరూ చూస్తున్నారు. అభిషేకం అనేటువంటి వ్యక్తికి నత్తి కదా, ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి, ఈ వాక్శక్తి ఎక్కడిది అని చెప్పి అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. వాళ్ళు ఎందుకు చూస్తున్నారో నేను పట్టించుకోలేదు, అయిపోయింది. తర్వాత మరి అక్కడి నుంచి ప్రభువా నన్ను వదిలేసేయని చెప్పానని అడిగాను ప్రభువుని. ప్రభు అంటున్నాడు, అంతకుముందు నేను అధ్యాయాలు చదివేటువంటి వాడిని, అక్కడి నుంచి ఆ రోజు నుంచి ఏమవుతుందంటే 2 వచనాలు చదివిన తర్వాత ముందుకు వెళ్తుంది బైబిల్ చదువుదామంటే. ఎందుకంటే ఒక వ్యక్తి నాలో ఉండి, మరిది పరిశుద్ధాత్మ అని నాకు తర్వాత తెలిసింది కానీ అప్పుడు తెలియదు. ఒక వ్యక్తి నాలో ఉండి, ఇదిగో ఇక్కడ ఆగు, ఈ వచనం ఇది, ఈ వచనానికి అర్థం ఇది అని చెప్పి ఒక వ్యక్తి నాలో ఉండి మాట్లాడుతున్నట్లుగా
నాకు అనిపించేది. అర్థం కానటువంటివి కూడా నాకు ఎందుకు ఇంత ఈజీగా అర్థం అవుతున్నాయి అనిపించేది. అలాగా మరి 96 నుంచి 2004 వరకు పని చేసుకుంటూ అమ్మకు తోడుగా ఉంటూ నాన్నకు తోడుగా ఉంటూ నాన్న 2000 సంవత్సరంలో ఆయన కాలం చేశారు. అప్పటి నుంచి అమ్మ నేను కలిసి అమ్మకి సపోర్ట్గా ఉంటా ఉన్నాను. సైకిల్ మీ చుట్టుప్రక్కలకి వెళ్ళి పని చేసేవాడిని, 10 మందికి పని చూపించేవాడిని. అలా జరుగుతూ ఉండేది. తర్వాత ఆ రోజు నుంచి దేవుడు ఈ వాక్శక్తిని నాకు ఇచ్చాడు. నేను ఇప్పుడు పాటలు రాస్తాను, పాటలు పాడతాను, ట్యూన్ చేస్తాను, వాక్య పరిచర్య చేస్తాను. మా చుట్టూన్నటువంటి నాస్తికులు కూడా కొంతమంది, ఒరే మేము దేవుడు లేడు అంటాం, కానీ నీ విషయంలో ఉన్నాడని నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే 21 సంవత్సరం వరకు నీకు మాటలు సరిగా రాలేదు, కానీ ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు, ఇది దేవుడు చేసేటువంటి గొప్ప కార్యం అని చెప్పి అందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. తర్వాత నాకు అర్థమైంది, నత్తివాడిగా నన్ను పుట్టించింది ఆయన మహిమ కోసం అని తెలియనప్పుడు బాధపడ్డాం. అందుకు మరి మంచి వారులారా, మీ అందరికీ నేను చెప్పేటువంటి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, వికలాంగులను నత్తివాళ్లను అవమానపరచకండి, హేళన చేయకండి. వాళ్ళు మీతో పాటు నవ్వుతారేమో కానీ ఒంటరిగా కూర్చొని ఏడుస్తారు. వికలాంగులను నత్తివాళ్లను మూగవాళ్లను గౌరవంగా చూడండి. ఇది ఒక దీనుడిగా నేను అనుభవించి మీకు చెప్తున్నాను. ఇది తర్వాత అక్కడి నుంచి సేవ అనేటువంటిది అమ్మకు సహకారంగా చేస్తూ వచ్చాం. తర్వాత నా యొక్క పుట్టుక విషయం కూడా 2 మాటలు చెప్తాను. ప్రతిసారి అమ్మకు పిల్లలు పుట్టేటప్పుడు ఒంగోలు మిషన్ హాస్పిటల్కి వెళ్ళేవారు. అప్పటికి అమ్మగారికి 3 పిల్లలు పుట్టి చనిపోయారట. అంటే టోటల్గా 8 మంది సంతానం, మేము 5 ఉన్నాం. నేను గర్భంలో ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్తే చేర్చుకోలేదట. అప్పుడప్పుడు చూపించుకోవాలి కనుక చేర్చుకోలేదు. ఇక నువ్వు రావద్దు, నిన్ను మేము చేర్చుకోని చెప్పానని తోసేశారు బయటికి. ఎందుకంటే మీరు ఆపరేషన్ చేయించుకోవట్లేదు, ఇలాగ మీరు పిల్లలకి అనేస్తే ఏంటి దేశం పరిస్థితి అని చెప్పానని. అమ్మేమో మరి సంతానాన్ని దేవుడిచ్చేటువంటి దాన్ని ఎందుకు మనం ఇలా చేయాలనేటువంటి ఉద్దేశంతో అమ్మ ఉండింది. తర్వాత నేను గర్భంలో ఉన్నప్పుడు అమ్మ చెప్పింది దేవుడితోటి ఏంటంటే, అయ్యా నేను మందు బిళ్ళ వాడను, హాస్పిటల్కి వెళ్ళను, గర్భంలో ఉన్నటువంటి బిడ్డను నీ చిత్తమైతే క్షేమంగా ఉంచుకో, నీ సేవకి వాడుకో, ఏం చేస్తావో నాకైతే తెలీదు, ఈ యొక్క బిడ్డ విషయమై నీ చిత్తం ఏంటో అని చెప్పి అమ్మగారు దేవునికి అప్పగించుకున్నారట. అలాగా ఉన్నప్పుడు ప్రసవకాలం వచ్చింది. అమ్మకు దర్శనం చూపించాడు దేవుడు, ఎవరు దగ్గర లేనప్పుడు మరి డెలివరీ అయినట్లుగా. అలాగా సమయం వచ్చినప్పుడు అమ్మమ్మ వాళ్ళందరూ కూడా ఉన్నారు. అయితే ఇంకా సమయం ఉందని చెప్పానని వాళ్ళు అటు ఇటు వెళ్ళిపోయారట. ఎవ్వరు లేనప్పుడు నేను తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినాను. అమ్మగారికి దర్శనం అలా నెరవేరింది. 7వ రోజున నన్ను శుద్ధి చేసి కడిగి అమ్మ కూడా సిద్ధపడి, అమ్మ అద్భుతంగా వాక్యం చెప్తారు, అద్భుతంగా పాటలు పాడతారు. 7వ రోజున ఏ నాటికైనా ఈ బిడ్డ దేవుని సేవ కొరకు అని చెప్పి అభిషేకం అనే పేరు పెట్టిందండి. ఆ యొక్క పేరు నాకు అలా వచ్చింది. చాలామంది అడుగుతారు, మధ్యలో పెట్టుకున్నావా లేకపోతే ఎలా వచ్చింది నీకు ఈ పేరు అని చెప్పానంటే, దేవుని సంకల్పాన్ని బట్టి అమ్మ నోట నుండి 7వ రోజు నా యొక్క పేరు పెట్టబడిందండి. ఇలాగా నా యొక్క పుట్టుక విషయం. ఇకపోతే మరి అమ్మకు సేవలో సహకారంగా ఉంటా ఉండేవాళ్ళం. సేవా సంబంధమైన విషయాల్లో 2004 సంవత్సరంలో ప్రభువు నాతో మాట్లాడుతున్నారు, నీ పని వదిలిపెట్టు, నా సేవ చెయ్యి అని చెప్పి. నేను అడుగుతున్నాను, ప్రభువా చిన్నపిల్లలు ఇప్పుడిప్పుడే పిల్లలు పుడుతున్నారు, సంఘంలో 20 రూపాయలు వస్తాయి, 30 రూపాయలు వస్తాయి, ప్రభువా ఎలాగా సేవ, ఎలాగ ఈ ఊర్లో నేను బ్రతకాలని చెప్పానంటే ప్రభువారు మాట్లాడుతున్నారు. నేను అలాగే మౌనంగా ఉంటున్నాను, వెళ్ళి పనిచేస్తున్నాను, రోధిస్తున్నాను. ఒకరోజు ఊర్లోనే ఒక మరి బిల్డింగ్ పని చేస్తూ మధ్యాహ్నం
భోజనానికి ఇంటికి వచ్చాను. అన్నం తింటున్నాను, మనసులో ఆలోచన కలుగుతుంది. దేవుడు సేవ చేయమంటున్నాడు, నేను ఈ పని చేసి అలిసిపోతున్నాను, దేవుని పరికి ముందుకెళ్ళలేకపోతున్నాను, నా పరిస్థితి అని చెప్పానంటే అలాగా కళ్ళమ్మటి నీళ్లు కారి అన్నంలో పడుతున్నాయి. అలాగే తింటున్నాను, దేవుడు స్వరం వినిపిస్తున్నాడు. సామెత 23వ అధ్యాయంలో, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అట్టి ఆశ కలిగినను దానిని విడిచిపెట్టుము, నీవు దాని మీద దృష్టి ఉంచిన తోడనే అది రెక్కలు ధరించి ఎగిరిపోవునని చెప్పి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడు. చాలా ఏడ్చాను, అప్పుడు అన్నం తినలేకపోయాను. మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి ఇంటి ఓనర్కి చెప్పాను, సార్ ఈ పూట నుంచి నేను పని చేయట్లేదు, ఏమనుకోవద్దు, నా స్నేహితులతోటి నేను ఒప్పుకున్నటువంటి పని అంతటిని కూడా నేను మీకు ముగించి అది కంప్లీట్ చేస్తాను అని చెప్పినప్పుడు వాళ్ళు బాధపడ్డారు. తర్వాతకి మా బంధువులు స్నేహితులు అందరూ కూడా వచ్చి, పిల్లలు చిన్నవాళ్ళు, నువ్వు ఇప్పుడు సేవ అని పని వదిలిపెడితే ఎలాగా, చేసుకుంటూ చేయొచ్చు కదా అని చెప్పి నేను అన్నాను, మీరే చెప్పండి, దేవుని మాట వినాలా మీ మాట వినాలా? నా కొరకు యేసుప్రభువు వారు ప్రాణమే ఇచ్చాడు, నా కోసం ఆయన ఏమేం చేస్తాడు, నేను ఆయన కోసమే బ్రతకాలనేటువంటి ఆశ కలిగింది నాకు. కాబట్టి మీరు నన్ను ఏమనొద్దు, మిమ్మల్ని ఎప్పుడు నేనేమీ అడగను, నేను ఎప్పుడేం అడగను, మీరు నాకు సహాయం చేయొద్దు, దేవుడిస్తే తింటాను లేకపోతే చనిపోతాను అన్నట్టు తీర్మానం చేసుకున్నా. అలాగా మరి జీరో నుంచి, ఏమీ లేని పరిస్థితి నుంచి ఇంట్లో కొన్ని ఇబ్బందులు ఉండేవి. ఆ దినాల్లో పాస్టమ్ గారు ఇంట్లో ఉన్న ఇబ్బందులను బట్టి కొన్ని కూలి పనులకు వెళ్తూ ఉండింది. సరేనమ్మా, నీ ఖర్చులకి కూడా నేను ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి మరి చేసుకొని నీ యొక్క అవసరాలు చూసుకో, నేను ప్రభువుకు లోబడాలని చెప్పాను. అలాగున మరి దేవుని యొక్క సేవలోకి వచ్చాం. నా వ్యక్తిగత అవసరాన్ని ఎక్కడ ఎప్పుడు అడగొద్దని ప్రభు చెప్పాడు. మందిరానికి అవసరం ఉంటే ప్రార్థన చేయడం చెప్తాను, వ్యక్తిగత అవసరాల కోసం మౌనంగా రోధిస్తాను. డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ ఎవరికి చెప్పేవాడిని కాదు. ఎందుకంటే ప్రభువ పిలిచింది నీవు, నా బాధ్యత నీదే, నాకు ఆకలి అయితే అన్నం పెట్టమని నీ దగ్గర అడుగుతా, నేను నీ చెయ్యి నాకు చాపాలి, నేను ఎవరిని అడగనని చెప్పి ప్రభుతో తీర్మానం చేసుకున్నాను. అలాగున నీళ్లు పోసుకొని తిన్న రోజులు ఉన్నాయి, మరి అన్నం వండుకొని బెల్లం ముక్కుతోటి అన్నం తిన్న రోజులు ఉన్నాయి. ఇవన్నీ తెలుసు, కానీ సంతోషంగా ఉండేది. ఎందుకంటే ప్రభు మీద ప్రేమ చేత ఏది తిన్నా కూడా ఆనందం అనిపించేది. ఇది లేదు అది లేదు అనేటువంటి ఆశ ఉండేది కాదు. ప్రతి పూట కూడా యేసు ప్రభువా, ప్రతిరోజు 30 లక్షల మంది భారతదేశంలో ప్లాట్ఫారం మీద ఆకలితో పడుకుంటున్నారు, ఈ పూట నాకు ఇది ఇచ్చావు, నీకు స్తోత్రం అని చెప్తూ నాకు చాలా సంతోషం అనిపించింది. ఇలాగున నేను సేవలో కొనసాగుతున్నాను. తర్వాత ఒకసారి హైదరాబాద్ నుంచి ఒక టీం సువార్తకు వచ్చారు. సువార్తకు వస్తే వాళ్ళకి మన దగ్గర చిన్న రేకుల మందిరం, అది కొద్దిగా పెంకుతో ఉంటుంది, కొంచెం రేకులతో ఉంటుంది. ఆ మందిరంలో ఆతిథ్యం ఇచ్చాం. సువార్త కూటం అయిపోయింది, భోజనం పెట్టేశాం, అందరూ పడుకున్నారు. నేను రాత్రి 12 అయిన తర్వాత మరి నీళ్లు దూరం నుంచి రావాల్సి ఉంది. లేచి అప్పుడు కావిడి వేసుకొని నీళ్లు తెస్తున్నాను, ఒళ్ళంతా చెమట కారుతా ఉంది. సుదర్శన్ అంకులని, ఆయన ఇప్పుడు దేవుని మహిమలో ఉన్నాడు, ఆయన పాస్కలు వేసాడు. అభిషేకం ఏం చేస్తున్నావు అన్నాడు. అంకుల్, రేపు ఉదయాన్ని బాత్రూమ్స్కి నీళ్ళు లేవు, నీళ్ళు తెస్తున్నాను, మీకు ఇబ్బంది అవుతుందని చెప్పినప్పుడు ఆయన కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. అయ్యా, ఇంత కష్టపడుతున్నావు సేవకులకి ఆతిథ్యం ఇవ్వడానికి, దేవుని పరిచర్య కొరకు, నేను రేపొద్దు నీతో మాట్లాడతానని చెప్పాడు. తర్వాత అంకుల్ ఏమన్నారంటే, అయ్యా నువ్వు ఇంత కష్టపడుతున్నావు, హైదరాబాద్లో ఒక సంఘం ఉంది, 200 మంది సభ్యులు ఉన్నారు, నీలాంటి కష్టపడి పనిచేసేటువంటి సేవకుడి కోసం చూస్తున్నారయ్యా, వాళ్ళు నన్ను అడుగుతున్నారు, నువ్వు అక్కడికి వస్తే నీకు ఇల్లు కట్టి పెడతారు, నీ పిల్లల్ని చదివిస్తారు, నీ ప్రతి అవసరం కూడా తీరుస్తారయ్యా, నా మాట వింటావా అని చెప్పాను. నేను అన్నాను, అంకుల్, నా గురించి మీరు మంచిగా ఆలోచించారు, దేవునికి స్తోత్రం, మీకు నా కృతజ్ఞతలు, కానీ అదేమో మీరు అప్పగించే సంఘం, ఇది నాకు దేవుడిచ్చినటువంటిది, నాకు ఇక్కడ ఉండడమే ఇష్టం,
ఇలా కష్టపడడమే నాకు ఇష్టం. ప్రభు నమ్మకమైన వాడు కనుక ఏదో ఒక రోజు తప్పకుండా నన్ను దీవిస్తాడు అంకుల్. ఎందుకంటే నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా ఉంటాయి. నేను అభిషేకం అనే వ్యక్తి ఏ వ్యక్తి రికమెండేషన్తో అభివృద్ధి చెందకూడదు, దేవుని దీవెనతో మాత్రమే అభివృద్ధి చెందాలి అంకుల్ అని చెప్పినప్పుడు మరలా ఏడ్చాడు ఆయన. సరేనయ్యా, నీ తీర్మానాన్ని బట్టి నేనేం చేయలేకపోతున్నానని చెప్పాడు. అప్పటి నుంచి ప్రతి అవసరం కోసం కూడా ప్రభువుని అడుగుతుండేవాడిని. ఎవరు ఏ రూపంలో కూడా నా అవసరాలు తెలియజేసేవాడిని కాదు. నాకు కావలసింది ఎన్ని దినాలైనా ఉపవాసం ఉండి 3 రోజులు భోజనం నీళ్ళు కంప్లీట్గా మానేసి ప్రార్థన చేయడం నాకు అలవాటు. ఆ దినాల్లో అట్లా ఉండేది. తర్వాత అడిగిన ప్రతిదీ కూడా ప్రభువునే అడుగుతాను. మీటింగ్స్ అయినా సందర్భం అయినా ఏదైనా కూడా సంఘానికి ప్రార్థన చెయ్యండి అని మాత్రమే చెప్తాను. ఎవరైనా అవసరాన్ని గుర్తించి హృదయం ప్రేరేపించబడి ఇస్తే తీసుకునేవాడిని, లేకపోతే లేదు. నా దగ్గర డబ్బులు లేకపోతే బయటికి వెళ్ళేవాడిని కాదు, ఉంటేనే బయటికి వెళ్ళేవాడిని. అయితే బయటికి వెళ్ళినప్పుడు చినిగిపోయిన షర్ట్ అయినా కూడా ఇస్త్రీ చేసుకుని వేసుకోవడం అలవాటు నాకు. నేనుండే పరిస్థితిని బట్టి అభిషేకానికి ఏమి ఆయనకు బాగానే ఉంటుందని చెప్పానని అనుకుంటారు ప్రజలు. నేను కోరుకునేది కూడా అదే. ఎందుకంటే నా గురించి అలాగే చెప్పుకోవాలి. ఎందుకంటే నా ప్రభు రాజులకు రాజు గనక నేను చేయి జాపేవాడిగా, అడుక్కునేవాడిగా, బేదవాడిగా నన్ను సమాజం గుర్తించకూడదు. నా జేబులో రూపాయి లేకపోయినా కూడా అభిషేకానికి ఏమి అనేటువంటిది, ఆ పేరే రావాలి ప్రజల్లో అనేటువంటిది అలా ఉండేవాడు అన్నమాట. తర్వాత ఇంకా సేవలో అక్కడ నుంచి విశాలమైనటువంటి ప్రభా, నాకు స్థలం కావాలి, నాకు సొంతగా స్థలం కావాలి, నీ నామం గణపరచబడితే చూడాలి, నా వ్యక్తిగత అవసరాల కోసం వద్దు, నీ సేవ కోసమే నాకు కావాలని చెప్పి ప్రతిదీ కూడా అడిగేవాడిని. ప్రతిదీ కూడా అడుగుతుండేవాడిని. అయితే కొన్నిసార్లు దేవునికి డేట్ పెట్టేవాడిని. ప్రభా, పలానా తారీఖుకి నాకు ఇది కావాల్సిందే అనేవాడిని. మరి తెలియదు నాకు, కానీ నాకు ఆ డేట్కి ప్రభు ఇచ్చేవాడు, ముందే ఇచ్చేసేవాడు అనమాట. అంటే నేను ఇప్పుడు మన పిల్లలు కనుక అరే డబ్బులు లేవురా అని చెప్పానంటే వాళ్ళు ఏడ్చి అంత కింద పడి చేస్తారనమాట. ఎందుకంటే లేవని చెప్పి మాట అర్థం చేసుకునేటువంటి ఆ జ్ఞానం వారికి లేనట్లుగానే ప్రభు దగ్గర నా పరిస్థితి అలా ఉండేది. అలాంటి కష్టాల్లో, శ్రమల్లో మరి పాటలు రాయటం కూడా మొదలుపెట్టాను, ట్యూన్ చేయటం మొదలుపెట్టాను, పాడటం కూడా మొదలుపెట్టాను. అయితే దేవుని కృప వలన ఒక్కటి రికార్డ్ చేయలేదు, అది ప్రభు చిత్తం అయితే అవుతాయి. తర్వాత ఒక చిన్న విషయం ఏంటంటే, నాకు మేము సరుకులు తెచ్చుకునేటువంటి దుకాణంలో 300 అప్పు అయింది. నేను ఎవరిని అడగనని అందరికీ చెప్పాను. అడిగితే ఎవరైనా ఇస్తారు. ఒకరోజు నేను కూర్చొని ప్రార్థన చేస్తున్నాను, ప్రభా నాకు 600 కావాలి, 300 దుకాణంలో ఇచ్చేసి 300 సరుకులు తెచ్చుకుంటాను ప్రభా అని చెప్పి, అది శుక్రవారం ఉదయాన్న కూర్చొని 2 గంటలు ప్రార్థన చేస్తాను, డోర్ తీసి వస్తాను, ఎవరు వచ్చేవాళ్ళు కాదు. మళ్ళీ 2 గంటలు ప్రార్థన చేస్తాను, డోర్ తీస్తాను. తర్వాత సాయంత్రం అయిపోయింది, రాత్రి అయిపోయింది. ప్రభుతో చెప్పి, ప్రభా రేపైనా మీరు ఇవ్వాల్సిందే, నేను ఇంకెవరిని అడగను అని చెప్పాను. తర్వాత శనివారం ఉదయం కూర్చొని చెప్పాను, ప్రభా ఈరోజు ఇంక తలుపు తీయను, నీవు తడితే తీస్తా, నీవు తట్టకపోతే నేను తీయను అని చెప్పి ఆ రోజు కూర్చున్నాను. సాయంత్రం అయిపోయింది, 5:30కి తలుపు తట్టారు, బ్రదర్ వచ్చారు. తలుపు తట్టిన తర్వాత తీసానండి. తీసిన తర్వాత ఆ బ్రదరు రావటంతోనే, బ్రదర్ నన్ను క్షమించండి అని చెప్పాను అన్నాడు. అదేంటన్నా అలా అంటారు మీరు, భలే వాళ్ళు, రండి కూర్చోండి, మీరేం చేశారని చెప్పంటే, లేదయ్యా నీకు నిన్నటి దినాన ఒక బ్రదరు కానుక పంపించారు, నీకు ఇవ్వడం లేట్ అయిపోయింది, నేను చాలా టెన్షన్కి లోనయ్యాను, నన్ను క్షమించయ్యా అని చెప్పి అన్నాడు. పర్లేదన్నా పర్లేదంటే ఆయన నా చేతులు పెట్టాడు. 600 అండి. ఎంత ఆశ్చర్యం అని చెప్పాను. ఎందుకంటే అది నేను మనుషులను అడిగి తీసుకోలేదు, మనుషుల దగ్గర చేయి చాపలేదు,
మనుషులకి అవసరాలు చెప్పలేదు. ఇలాగా నా జీవితం కొనసాగుతుంది. అయితే నాకు ఆత్మీయ నాయకత్వం ఉంటే మంచిదని నాకు అనిపించినప్పుడు 2 సంవత్సరాలు ప్రార్థన చేశాను. ప్రభువా, నన్ను తప్పుదిద్ది సరిదిద్ది గద్దించేటువంటి ఒక మంచి ఆత్మీయ నాయకుడు నాకుంటే మంచిదని ప్రార్థన చేసినప్పుడు 2003లో విశాఖపట్నం డిఎస్ఎన్ రాజు గారు అనేటువంటి దైవజనుడు నాకు పరిచయం అయ్యాడు. ఆయన మరి నాకు ఆత్మీయ సలహాదారుడిగా ఉండి నన్ను ఎన్నో విషయాల్లో బలపరుస్తూ వచ్చాడు, ఆదరిస్తూ వచ్చాడు, నన్ను ప్రోత్సహిస్తూ వచ్చాడు, విశ్వాసం మీద ఎలాగా ఆధారపడాలో నేర్పిస్తూ వచ్చాడు. ఆయన నా కొరకు నమ్మకంగా ప్రార్థించే వ్యక్తి. తర్వాత మరి నేను రక్షించబడిన కొత్తల్లో నుంచి మాకు సమీపంలో పౌలు గారు అని చెప్పానని మా అన్నయ్య ఉండేవాడు, పెదనాన్న కొడుకు అవుతారు. ఆ అన్నయ్య నాకెంతో చేదోడుగా ఉండేవాడు. ఏదైనా ప్రార్థన పెట్టుకోవాలంటే సైకిల్ మీద మైక్ కట్టుకుని వస్తుండేవాడు. ఆ అన్న నాకెంతో సహకారంగా ఉండేవాడు. రాజుగారు నన్ను ఎంతగానో ఆత్మీయంగా ప్రోత్సహించేటువంటి వారు. ఇలాగా నా కొరకు నమ్మకంగా ప్రార్థించేటువంటి సేవకులు సిద్ధపడ్డారు. తల్లిగారి ప్రార్థన, సంఘం యొక్క ప్రార్థన నన్ను మరి విశ్వాసంలో స్థిరపరిచారు. ఇలాగా నా యొక్క సేవ జీవితాన్ని కొనసాగుతూ ఉంది. తర్వాత విశాలమైన స్థలం కావాలి ప్రభువా, నాకు 10 సెంట్లు స్థలం కావాలి, ఉన్నది 3.5 సెంటే సరిపోవట్లేదు ప్రభువా అని అడిగినప్పుడు మన చర్చి ప్రక్కనే ఉన్నటువంటి స్థలం ఒక 80 సెంట్లు పొలం ఉంది. ఆ రైతులను అడిగాం, అయ్యా మాకు ఒక 10 సెంట్లు ఇవ్వండి మందిరానికి అని చెప్పానంటే ఆ దినాల్లో వారు, అయ్యా నీకు రోడ్డు అమ్మటి వాళ్ళు ఇస్తే తర్వాత విలువ ఉండదు కనుక తీసుకుంటే ఇస్తాము అని చెప్పానని. ఎంత అని చెప్పానంటే 80,000 రూపాయలు చెప్పారండి. అది 2005లో 80,000 రూపాయలు చెప్తే ఇంటికి వెళ్ళి పెద్దగా ఏడ్చాను. ప్రభువా, 800 కూడా లేవు నా దగ్గర. 800 లేనటువంటి వాడికి 80,000 రూపాయల స్థలమా అని చెప్పి పెద్దగా ఏడ్చాను. అది మొదలుకొని ఎక్కడికి వెళ్ళొచ్చినా సరే మధ్యరాత్రి, ఎందుకంటే ఆ స్థలానికి మేము ఉండేటువంటి మందిరానికి 10 మీటర్లు, అది అంతా ఒక 40 ఫీట్ అన్నమాట దూరం. మధ్యరాత్రి వచ్చి ఆ స్థలం కాడ నుంచొని పెద్ద ఏడ్చాను, ప్రభువా నాకు తెలీదు, నాకు ఈ స్థలం కావాలి, మీరేం చేస్తారో నాకు తెలీదు, నాకు ఈ స్థలం కావాలి, ఈ స్థలంలోనే 10 సెంట్లు కావాలని చెప్పానని ప్రతి రాత్రి మెలకు వచ్చినప్పుడల్లా వచ్చి ఏడ్చేవాడిని. ఇలాగ 5 సంవత్సరాలు జరిగిందండి. ఎవరు చెప్పేవాడిని కాదు. ఎలాగైనా స్థలం కొనాలని చెప్పానని 5 సంవత్సరాల్లో 30,000 రూపాయలు దాచిపెట్టానండి దేవుని కొరకు స్థలం కొనాలని చెప్పి. ఇంట్లో మరి పరిస్థితులు ఎలా ఉన్నా సరే అలా చేసేవాడిని. అలాగా చేసినప్పుడు మరి 5 సంవత్సరాలు గడిచిపోయింది. 5 సంవత్సరాలు గడిచిపోయినాక ఈ పొలాన్ని అమ్ముతామని చెప్పి వాళ్ళు చెప్పారు. నాకు సమాచారం వచ్చింది. అప్పుడు మన సహోదరులతోటి కొంతమందితోటి వెళ్ళి ఆ స్థలం యొక్క యజమానురాలతో, అమ్మ మాకు మీరు అమ్ముతా ఉన్నారంట, మేము తీసుకుంటాం మందిరానికి అని చెప్పానంటే అప్పుడు ఆవిడ గారు ఏం చెప్పారంటే, అయ్యా ఎకరం వచ్చి 10 లక్షల కాడికి చుట్టూ రేటు ఉంది, మీరు చర్చికి అంటున్నారు కదా 7 లక్షలు ఇవ్వండి అని చెప్పానని. ఇక నాకు ఫీజులు ఒకసారి కాలిపోయినంత పని అయిపోయింది. ఇంటికి వచ్చి నేనేమన్నా, అమ్మ మీరు తక్కువే చెప్పారు, మేము ఇంకేం అడగలేం, కానీ వారం సమయం ఇవ్వండి అమ్మా, ఆలోచించుకొని చెప్తానమ్మా అని చెప్పానని ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి ప్రతిరోజు రాత్రి ఏడ్చేవాడిని, ప్రభువా ఏం చెప్పాలా, 5 సంవత్సరాల మించి దాచిపెట్టుకున్న 30,000 ఉన్నాయి, 7 లక్షలు ఎక్కడా, ఎంత చెప్తున్నారని చెప్పానని. తర్వాత వారం రోజులకి మా అమ్మగారు ప్రభువులో నిద్రించినప్పుడు ఇంకా కొంచెం బాధ అనిపించింది. అది 2010వ సంవత్సరం అక్టోబరు 17వ తారీఖున అమ్మగారు దేవుని మహిమలో పిలువబడ్డారు.
తర్వాత ఇక వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయని చెప్పానని ఒక 3-4 వారాల పాటు ఆవిడ దగ్గరికి మేము వెళ్ళలేదు. అయితే ఈలోపు కొంతమంది ఆవిడని అడిగారట, ఆ స్థలానికి మేము ఇంత డబ్బు ఇస్తాం అంత డబ్బు ఇస్తాం అని చెప్పానంటే, దేవుడు మరి అమ్మగారికి పుట్టినిచ్చినటువంటి ఆ యొక్క మంచి హృదయం ఏంటంటే, పాస్టర్ గారు అడిగారు, ఆయన నాకు ఏవైనా చెప్పలేదు, ఆయన మరి కాదంటే మీకు ఇస్తాను, వాళ్ళ అమ్మగారు చనిపోయారంట, అంచేత వాళ్ళ అమ్మగారు ఏదో పనిలో ఉన్నట్టున్నాడు, ఆయన కాదంటే మీకు ఇస్తామని చెప్పింది. తర్వాత నెల అయిన తర్వాత మళ్ళీ వెళ్ళాం, మన యొక్క సంఘంలో పెద్దలు కలిసి వెళ్ళిన తర్వాత, అమ్మ చెప్పండి 7 లక్షలు అన్నారు, మేము సేవకులం కదా, అంత డబ్బు మా దగ్గర ఉండదమ్మా, ఏదన్నా చెప్పండి అమ్మా అని చెప్పానంటే, ఇక్కడ ఆవిడ ఏమనుకుందో తెలియదు కానీ, అయ్యా ఇక నువ్వు నన్ను అడగొద్దు, బేరం ఆడొద్దు, 4,25,000 ఇచ్చి తీసుకయ్యా అని చెప్పాను అంది. సరేనమ్మా అని చెప్పాను. ఇంక తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇంటికి వచ్చి సాగిలపడి ఏడుస్తూ ఉన్నాను. సాగిలపడి ఏడుస్తూ ఉంటే, మన సంఘానికి వచ్చేటువంటి ఒక కుటుంబం ఉంది, పెద్దవారు వెంకట్రావు గారు, అన్నపూర్ణం గారి కుటుంబం, వాళ్ళ పిల్లలు నన్ను ఎంతగానో ప్రేమిస్తారు. వారు ఆలోచన చేశారు, పాస్టర్ గారి డబ్బులు ఎక్కడి అని చెప్పానని. ఆ వెంకట్రావు గారు చిన్న పాప వాళ్ళ నాన్నకి సలహా ఇచ్చి, నాన్న మరి పాస్టర్ గారికి మనం ఏదైనా చేద్దామని చెప్పి రైతు వడ్డీకి మరి కొంత డబ్బు తీసుకొచ్చి నన్ను పిలిచారు, వడ్డీకి తెచ్చి పిలిచారు. మనం అడ్వాన్స్ ఇద్దాం, ఆ స్థలం పోకుండా ఉంటుందని చెప్పానని. నేను ఏడ్చేవాడికి నాకు వాళ్ళు చెప్పారు. నేను అన్నాను, ఇంత డబ్బు తీసుకొచ్చారు, నా దగ్గర ఏది ఉండదు, నేను ఎలా తీర్చాలి మళ్ళీ అని చెప్పాను. అయిన తర్వాత వాళ్ళు, లేదు ముందు నువ్వు వెళ్ళి అడ్వాన్స్ ఇచ్చేసి అని చెప్పారు. నాకు అనిపించింది, ప్రభువా ఇంతమందిని సిద్ధపరిచినావు అని చెప్పి అది అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత, అమ్మ ఈ సంవత్సరం పంట పొలం వేసుకోండి మీరే, అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత 6 months అయిన తర్వాత అప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకుంటామంటే, అయ్యా నాకు డబ్బులు అవసరం, ఇంత ఇచ్చారు కదా మిగతాయి కూడా ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోండి అని చెప్పానని. అంటే 2 లక్షలు అప్పటికి ఇచ్చామన్నమాట. కొరవ కూడా ఇచ్చేసి మరి చేసుకయ్యా అని చెప్పానంటే, మరలా ఇంటికి వచ్చి ఏడుస్తున్నాను. ఈలోపు దైవజనులు ఫోన్ చేశారు, ఏమైంది పరిస్థితి అని చెప్పానంటే, అన్నయ్య ఇట్లా జరిగిందని చెప్పానంటే, నేను ఇమీడియట్లీ పంపించేస్తాను, మీరు వెనకాడొద్దు, తర్వాత మనం అప్పులు తెచ్చుకుందాం, స్థలం రిజిస్ట్రేషన్ అయ్యేంతవరకు వెనకడుగేద్దని చెప్పి డిఎస్ఎన్ రాజు గారు, ఆయన మరి ₹2 ఇంట్రెస్ట్కి 2 లక్షలు, ₹3 ఇంట్రెస్ట్కి ₹1,00,000 తీసుకొని వైజాగ్ నుంచి నాకు పంపించారు. నువ్వు అడిగానకు ఇది రిజిస్ట్రేషన్ అయ్యేవారికి ఎంతైతే అంత పెట్టేసే అని చెప్పని పంపించేశారు. అప్పుడు 2010 సంవత్సరం మరి 19వ తారీఖున స్థలం రిజిస్ట్రేషన్ అయింది. ఈ డబ్బులన్నీ కూడా తెచ్చి అక్కడ పెట్టి పెద్దగా ఏడ్చానండి. ఎందుకంటే అన్ని డబ్బులు ఎప్పుడు చూడలేదు నేను. 2 లక్షలు అంటే ఎప్పుడు చూడలేదు, ఇంకొక 3 లక్షలు అంటే ఎప్పుడు చూడలేదు. నేను ఏడ్చి చెప్పాను, ప్రభువా వాళ్ళు హామీ ఉన్నారు, వాళ్ళు సంతకాలు పెట్టుకున్నారు, వాళ్ళు వడ్డీ తెచ్చారు, నా దగ్గర ఏం లేదు, నాకేదైనా ఉందంటే అది మీరే. వాళ్ళు ఎంత సంతోషంగా ఇచ్చారో అంత సంతోషంగా ఇవ్వడానికి నా చేతులు బలపరచవా అని చెప్పి నేను ప్రార్థన చేశాను. యెషయా గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడాడు, నేను పిలిచాను, దిగులు పడకు, నీకు సహాయం చేస్తానని చెప్పి దేవుడు వాక్యం ద్వారా ప్రతి విషయంలో మాట్లాడాడు. అలాగున 80 సెంట్లు స్థలం దేవుడు సేవ కొరకు ఇచ్చేసాడండి. అదే అడిగి ఊహించు వాటికంటే ఎక్కువగా చేసేటువంటి దేవుడు అని చెప్పానని. తర్వాత ఆ యొక్క అప్పు తెచ్చిచ్చినటువంటి వాళ్ళు బాగానే ఉన్నారు, నాకైతే నిద్రపట్టలేదు. అలాగా 3 సంవత్సరాల్లో అప్పులు మొత్తం తీర్చేయడనే ప్రభు చేతులు బలపరిచాడు. దేనికి సంఘానికి వచ్చేటువంటి వాళ్ళను కూడా మీరు ఇంత ఇవ్వండి అని ఎప్పుడు ఈ రోజు వరకు నా సేవ జీవితంలో చెప్పింది లేదండి. ఎవరైనా ప్రేరేపించి ఆలోచించి ఇస్తే
తీసుకున్నాను తప్ప అలాగే ఈ యొక్క సేవ జరుగుతూ ఉంది. తర్వాత 2012లో తాత్కాలికంగా ఒక మందిరాన్ని ఏర్పాటు చేశాం. తర్వాత 2017లో దానికంటే విశాలమైనటువంటి మందిరాన్ని ఏర్పాటు చేశాం. ఈరోజు మరి సేవకులకు, నా స్నేహితులకు అందరికీ చెప్పేటువంటిది ఏంటంటే, మనం మనుషులకు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మన అవసరాలు తెలియజేస్తున్నామంటే దేవుడి మీద విశ్వాసం లేనట్టే కదా అని నేను అనుకుంటాను. అందుకోసం ఏంటంటే, బైబిల్లో ఉన్నటువంటి సూచ్యక్రియలు, మహత్కార్యాలు ఈరోజు కూడా ప్రభు చేస్తాడు. ఈరోజు ప్రభు చేయడానికి శక్తిమంతుడు, దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే ప్రజెంట్ దేవుడు లైవ్లో ఉన్నాడు, లైవ్లో ఇప్పుడు చూస్తున్నాడు. ఆయన కునుకుడు, ఎప్పుడు కూడా నిద్రపోడు. యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడు. అలాగా జీరో నుంచి, ఏమీ లేని స్థితిలో నుంచి ఇదే ఊరిలో పుట్టాం, ఇదే ఊరిలో సేవ ఇచ్చాడు, ఇదే ఊరిలో సాక్ష్యం ఇచ్చాడు. నా యొక్క భార్యది కూడా ఇదే ఊరు, పిల్లల్ని ఇక్కడే ఇచ్చాడు, ఇక్కడే సంఘాన్ని స్థిరపరిచాడు, ఇక్కడే విశాలపరిచాడు, అనేకులకు ఆదర్శంగా చేశాడు. ఎవరికి తల వంచకుండా, ఎవరికి కూడా మరి ఎలాంటివి తెలియచేయకుండా దేవుడే ప్రతి అవసరాన్ని తీర్చాడు. చాలామంది అడిగేవాళ్ళు, నీకు కారు అవసరం, నీకు అది అవసరం, ఇది అవసరం అని చెప్పానని. నేను అడిగేవాడిని కాదు ప్రభుని. ఎందుకంటే ఆ యొక్క ప్రభు అవసరమైతే, నేను చేసేటువంటి పనికి నిజంగా అది అవసరమైతే అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని కంపెనీలు ఉన్నాయి. కంపెనీల్లో ఉద్యోగులకు కంపెనీయే అన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఉద్యోగి అడగకముందే క్యాంటీన్ కానీ, ఫుడ్ కానీ, క్యాబ్ కానీ, మరి హౌస్ రెంట్ కానీ అన్నిటిని కూడా ప్రొవైడ్ చేస్తారు. అంటే మనుషులు స్థాపించినటువంటి కంపెనీలో పనిచేసేటువంటి ఉద్యోగుల విషయమై కంపెనీ ఆలోచించి అడగకుండా అవసరాలు తీరుస్తున్నప్పుడు పరలోకమందున్నటువంటి ప్రభు నమ్మకమైనటువంటి వాడు. అందుకే ప్రభు చెప్పాడు, నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావని చెప్పి. అంచేత ఈరోజు భార్య, 2 పిల్లలు, ఇంకా సేవలో ఎన్నో విషయాలు ఉన్నాయి, ఎన్నో చెప్పొచ్చు. ఈరోజు నేను అడిగింది 10 సెంట్లు అండి, 80 సెంట్లు ఇచ్చి నువ్వు ఎంత చేస్తావో చేయరా అన్నట్లుగా దేవుడు ఇచ్చేశాడు. ఈరోజు 4 వీలర్ కూడా ప్రభు ఇచ్చాడు. సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఉంటూనే ఉన్నాయి. ఎన్ని ఉన్నప్పటికీ కూడా దేవుడు తండ్రిగాను, పోషకుడుగాను ఉన్నాడు. ఆయన సజీవుడిగా ఉన్నాడు. ఇప్పుడు సమస్తాన్ని కూడా చేస్తున్నాడు. ఈరోజు నేను అందరికి చెప్పేటువంటి విషయం ఏంటంటే, ప్రభువుని మనం నమ్ముకుంటున్నాం, కానీ ప్రభువు మనలను నమ్మే విధంగా ఉంటే, సహోదరుడా, సహోదరి, నీ చేతిని ఎక్కడా చాపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు తెలుసు, రాజులను నమ్ముకున్నట్టు కంటే, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని చెప్తాం మనం. అంచేత పరలోకపు రాజును మనం సంపూర్ణంగా నమ్ముకున్నప్పుడు ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. 3 పిల్లలకు సంవత్సరానికి 2,000 ఫీజు కట్టలేనటువంటి నా జీవితంలో ఈరోజు పిల్లల అందరి చదువులు కూడా పూర్తి అవ్వడానికి ప్రభు సహాయం చేశారు. వాళ్ళు స్థిరపడాల్సి ఉంది, దేవుని సేవకు సహకరించాల్సి ఉంది. ఇలాగున నా కొరకు ప్రార్థించేటువంటి సంఘాలు ఉన్నాయి, నా కొరకు ప్రార్థించేటువంటి వాళ్ళు ఉన్నారు, నమ్మకమైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలాగా నా యొక్క తల్లిగారి యొక్క ప్రార్థన ప్రభావం ఇప్పటికీ ఎప్పటికీ కూడా లైవ్లో ఉంటుందని కూడా నమ్ముతున్నాను నేను. ఇలాగున సేవను ప్రభు విశాలపరిచాడు, విస్తరింపు చేశాడు. తర్వాత మాకు సమీపంలో 9 కిలోమీటర్ల దూరంలో ప్రాసంగులపాడు అనేటువంటి గ్రామం, అక్కడ ఒక బ్రాంచ్ని స్థాపించడానికి ప్రభు సహాయం చేశారు. అక్కడంతా కూడా మరి కమ్యూనిస్టులు ఎక్కువ ఉండేటువంటి ఊరు అది. దేవుడు ఆశ్చర్యకరంగా అనేక మంది జీవితాల్లో ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు చేశాడు. అక్కడ ఒకళ్ళు 4 సెంట్ల స్థలాన్ని సేవ కోసం ఇచ్చారు. మందిరం కట్టబడింది.
కార్యం చేసేది ఏదైనా కూడా ప్రభు సన్నిధిలో కనిపెడతాను, ప్రార్థన చేస్తాను, చాలా సమయం తీసుకుంటాను. దేవుడు మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. ప్రతి విషయంలో కూడా ఆయన మనకు సలహా ఇస్తాడు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీకు తోడుగా ఉంటాను అని ప్రభు చెప్తున్నాడు. అందును బట్టి ఈరోజు మరి సహోదరుడు జోషి గారి ద్వారా మీ అందరితో ఈ చిన్న సాక్ష్యాన్ని పంచుకోవడానికి ప్రభు సహాయం చేశారు. తర్వాత ఇంకా సేవలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి, ఎన్నో రకరకాల పరిస్థితులు ఉన్నాయి. అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు నన్ను స్థిరపరిచినాడు. ఈరోజు మందిరానికి అన్ని కులాల వారు, అన్ని మతాల వారు వస్తున్నారు. దేవుడు నాకు మరి ప్రతి అవసరాన్ని తీరుస్తున్నాడు. ఎలాంటి అవసరం కోసం కూడా నేను ఎప్పుడు దిగులు చెందింది లేదు. అది కుటుంబంలోనైనా సంఘములోనైనా. ఈరోజు నా దగ్గర రూపాయి లేకపోయినా కూడా దేవుని కార్యం కొరకు తన సమయంలో తన కార్యం చేస్తాడు. అలాంటి ధైర్యము, విశ్వాసాన్ని ప్రభు ఇచ్చాడు. అందుకు ఒకవేళ మరి సేవకులు గనక ఇది వీక్షిస్తున్నట్లయితే మీరు కూడా ప్రభువు దగ్గర నుంచి తీసుకోవడం నేర్చుకోండి. ప్రభు యొక్క పాదాల దగ్గర నుంచి పొందడం అనేది నేర్చుకుంటే మనుషుల దగ్గర మనం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. అందుచేత నా ప్రియమైనటువంటి సోదరులారా, ఈ యొక్క విషయాలన్నీ కూడా సేవా సంబంధమైన విషయాల్లో మీతో పంచుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. మరొకసారి నాకు 21 సంవత్సరం వచ్చే వరకు నత్తి మాటలు రావు. దేవుడు ఈ మాట్లాడే శక్తినిచ్చాడు, పాటలు పాడే శక్తినిచ్చాడు. దేవుడు సజీవుడు. ఈరోజు ఆయన లైవ్లో ఉన్నాడు. చాలామంది అనుకుంటారు నాకు ఇది చేస్తే ప్రభువుని నమ్ముకుంటానని. అది మీరు పక్కన పెట్టండి. ప్రభువుని నమ్మండి. నీలో ఉన్నటువంటి బలహీనతలు తన సమయంలో ఆయనే మాట్లాడి ఆయనే సరిచేస్తాడు, ఆయనే సరిదిద్దుతాడు. ఆయన మన సృష్టికర్త. నాలుకేంటి, చేతులేంటి, కాళ్ళేంటి, ఏ లోపాన్ని కూడా ఆయన సరిచేస్తాడు. అంత నమ్మకమైనటువంటి వాడు. సజీవ సాక్ష్యంగా మీ ముందు కనిపిస్తున్నాను. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, పెంట కుప్పల మీద నుండి దీనులను పైకి లేవనెత్తే దేవుడు, నేల నుండి దీనులను పైకి లేవనెత్తే దేవుడు అనే వాక్యము నాదే. దేవుడు మట్టిలో నుంచి తీసుకొచ్చాడు. ఈరోజు ఒక 1000 మందికి ఏర్పాటు చేసేటువంటి సౌండ్ సిస్టము, లైటింగ్, పరిచర్య, యవనస్తులు, సంఘము, ఇవన్నీ ప్రభు ఇచ్చాడు. ఈరోజు నేను కలిగి ఉన్న వాటికి నేను యోగ్యుని కాదు. నేను అడిగింది తక్కువ, దేవుడు నాకు ఇచ్చింది ఎక్కువ. ఈరోజు నాకున్న పరిస్థితులకు యోగ్యుణ్ణి కాదు. అందుకే ఆ వాక్యం కూడా నాదేంటంటే, అడిగి ఊహించు వాటికంటే అత్యధికముగా దేవుడు నా ఎడల చేశాడు. ఇంకెలా చేస్తాడో తెలీదు. అందుచేత నా ప్రియమైనటువంటి వారలారా, సేవలో, జీవితంలో, కుటుంబానికి సంబంధించి దేనికి సంబంధించి అయినా కూడా ప్రభు నమ్మకమైన వాడు, గొప్పవాడు. నమ్మండి, ప్రభు మీద ఆధారపడండి. ఇంకా సేవా జీవితంలో ఆర్థికమైన విషయాల్లో మరి దేవుడు ఒక మాట ఎప్పుడు నాతో మాట్లాడేటువంటి మాట, ఇర్మియా 17:5 నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొని యెహోవా మీద నుండి తన హృదయం తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడనుంది. అందుకోసం నరుల మీద దేనికోసం మనం ఆధారపడకూడదు. యెహోవా మీద మన హృదయం ఉన్నప్పుడు ఆయన ఈరోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా కూడా ప్రభు మనలను దీవిస్తాడు. ఎందుకంటే ఆయన మహిమ కొరకు. మనం ఆశించాల్సింది, ఆలోచించాల్సినటువంటిది మన ద్వారా ఆయన నామం గణపరచబడాలి. ఆయన అడ్డు పెట్టుకొని మనం గణపరచబడటం కాదు, మన ద్వారా ఆయన గణపరచబడాలి. చివరిగా మరి ఒక్క విషయాన్ని చెప్పి నేను ఇంకా ముగించేస్తాను. ఏంటంటే, భక్తి జీవితంలో చాలా రకాలు ఉన్నాయి, కానీ 2 మీకు చెప్తాను. ఒకటి ఏంటంటే సాధారణమైన భక్తి, రెండోది అసాధారణమైన భక్తి.
సాధారణమైనటువంటి భక్తి ఏంటంటే ప్రభువుని నమ్ముకొని ప్రభువుని ఆరాధిస్తూ మన అవసరాలన్నిటికీ ఆయన్ని వాడుకోవటం. ఇది అందరు చేసే పని. ప్రభువా నాకు దాంట్లో సహాయం చేయి, దీంట్లో సహాయం చేయి, లేకపోతే నాకు మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి, మాకు అవసరాలు కావాలని చెప్పి మన యొక్క అవసరాలన్నిటినీ కూడా అనుగ్రహించమని దేవునిని వాడుకోవటం. ఇది సాధారణమైనటువంటి భక్తి. రెండోది ఏంటంటే అసాధారణమైనటువంటి భక్తి. అసాధారణమైనటువంటి భక్తి ఏంటంటే ప్రభువా నా కొరకు నువ్వు చనిపోయావు, నీ కొరకు నేనేం చేయాలా, నీ కొరకు నేనేం చేయాలా, నా యవ్వన రక్తం, నా యవ్వన బలం నీ సేవకు వాడుకో, నా కష్టం నీ సేవకు వాడుకో, నా శ్రమను నీ సేవకు వాడుకో, నా కోసం నీవు మరణించావు, నీ కోసం నేను బ్రతకాలి అని అసాధారణమైనటువంటి సేవలోకి వచ్చినప్పుడు దేవుడు నేను శక్తివంతమైన వ్యక్తిగా వాడుకుంటాడు. ఈ యొక్క మరి సాక్ష్యమును, ప్రభు యొక్క గొప్ప కార్యాలను ఎంతమంది వీక్షిస్తున్నారో నా ప్రియమైనటువంటి సోదరులారా, ప్రభు ఈ రీతిగా మరి మీకు ఆయన సహాయపడతాడు. మీరు ఆయన మీద ఆధారపడడం, ప్రతిదీ కూడా ప్రభు యొక్క పాదాల దగ్గర నుండి పొందటం నేర్చుకోవాలి. ఇది నేను మీకు అందరూ చెప్తున్నాను. ఎందుకంటే ప్రభు లైవ్లో ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, మనం ఎక్కడున్నా చూస్తున్నాడు, మన ఆలోచన విధానాన్ని చూస్తున్నాడు. ప్రభువుని మనం నమ్ముకోవటం కాదు, ఆయన మనలను నమ్మే విధంగా మన జీవితాన్ని అప్పగించుకుందాం, నమ్మకత్వాన్ని అగపరుద్దాం. ప్రభు నమ్మకమైన వాడు. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. మరి ఈ రీతిగా ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి నాలాంటి దీనులను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మీరు నాకంటే గొప్పవారు, యోగ్యులు, మిమ్మలను జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ దీనుడి దరిద్రుడి ప్రార్థన దేవుడు విన్నాడు, మీ ప్రార్థన కూడా వింటాడు. నాలాంటి దీనుణ్ణి మీ అందరికీ పరిచయం చేయడానికి మరి సోదరుడు జోషి గారిని ఈ సేవ కొరకు వాడుకోవటం నాకెంతో సంతోషం. మరి తమ్ముడు ఎంతో ప్రయాసతోటి ఈ యొక్క దర్శనంతో వచ్చాడు. తమ్ముడిని మీరు ఆదరించండి, ప్రోత్సహించండి. మరి దేవునికి వందనాలు, మీ అందరికీ వందనాలు. ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి జోషి గారికి, ఆయన కుటుంబానికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాము. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.